ముందుగా అందరికీ కూడా వరమహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలండి. వరలక్ష్మి వ్రతం కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం మగధ దేశంలోని కుండనీ నగరంలో చారుమతి అనే ఒక మంచి మహిళ ఉండేది. ఆమె తన భర్తను, అత్తమామలను ఎంతో ప్రేమగా, భక్తితో సేవించేది. ప్రతిరోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించేది. చారుమతి భక్తికి సంతోషించిన లక్ష్మీదేవి ఒకరోజు ఆమెకు కలలో దర్శనమిచ్చి, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను వరలక్ష్మి రూపంలో పూజించు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే నీకు, నీ కుటుంబానికి సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, సౌభాగ్యం కలుగుతాయని చెప్పిందని పురాణ కథనం. ఉదయం లేచి చారుమతి ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు, ఇరుగు పొరుగు స్త్రీలకు చెప్పింది. అందరూ కలిసి శ్రావణ శుక్రవారం రోజున ఇంటిని శుభ్రంగా చేసి కలశాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మి అమ్మవారిని ఎంతో భక్తితో పూజించారు. వ్రతం పూర్తయ్యే సమయంలో చారుమతితో పాటు ఆ స్త్రీలందరికీ అమ్మవారి అనుగ్రహం లభించింది. వారి ఇళ్లల్లో సంపద, సౌభాగ్యం, సుఖశాంతులు కలిగాయని కథ చెబుతుంది. అప్పటి నుంచి మహిళలు తమ కుటుంబం శ్రేయస్సు కోసం, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు. ఆ వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఇంటిపై ఉండాలని కోరుకుందాం. వరలక్ష్మి మాతకి జై. నేను ఈ ఇయర్ చాలా సింపుల్‌గా చేసేసుకున్నానండి వరలక్ష్మి పండగ. ఎందుకంటే 2 కాస్ట్ ఉన్నాయి. ఏది టచ్ చేసినా సరే. సో, చాలా సింపుల్‌గా చేసుకున్నాను నేను.